మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాము. నిన్న రవి గ్రహం గురించి చెప్పు ఉన్నాను. గ్రహాలకు రాజు రవి, మరి గ్రహాలకు రాణి చంద్రుడు. చంద్రుడు ఎవరికైనా తెలిసిందే, మనఃకారకుడు. చంద్రుడు మనఃకారకుడు. మరి 27 నక్షత్రాలు మనకి. మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏదో ఒక నక్షత్రం మీద ఉంటారు. అయితే అశ్విని మఖ మూల నక్షత్రం, కేతు నక్షత్రాలు అగ్నితత్వపు రాశిలో ఉన్నాయి. కుజుడు, సింహం, ధనుస్సు ఈ అగ్నితత్వపు రాశులు. మేషం, సింహం, ధనుస్సు అంటే అగ్నితత్వం. కుజుడు, రవి, గురులు చంద్రుడికి అతి మిత్రులు. మరి అశ్విని మఖ మూలలో చంద్రుడు ఉన్నప్పుడు వీరు కేతు నక్షత్రం కాబట్టి కొంచెం ఎమోషనల్గా ఉంటూ ఉంటారు. మీ పిల్లవాళ్ళ జాతకాలు ఉంటే చూడండి. మరి అశ్విని నక్షత్రం వారైతే మంచి ఉన్నతి పొందుతారు. జన్మించిన వారు నీతిపరులు, సత్యవాక్కులు, అనేక విధాల సంపదలు కలిగి ఉంటారు. స్త్రీలచే గౌరవింపబడతారు. వీరికి పుట్టిన సంతతి ద్వారా కూడా సంతుష్టి కలిగి ఉంటారు. ఏది అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉండగా జన్మించిన వారు. మరి అదే మఖా నక్షత్రం తీసుకోండి. మఖ అంటే సింహరాశిలో ఉంటుంది. మఖ సింహరాశిలో ఉంటుంది. ఇది కేతు నక్షత్రం. ఇది కూడా ఇలా చంద్రుడు సింహరాశిలో ఉండగా మఖా నక్షత్రం మీద ఉన్నప్పుడు అంటే మఖా నక్షత్ర జాతకులు పితృభక్తి పరాయణులు, తీవ్ర స్వభావాలు, విద్యావంతులు, పుణ్యవంతులు, శత్రు విజయం పొందడి వారు అయి ఉంటారు. ఇందాకే ఫస్టే చెప్పాను, తీవ్రమైన స్వభావం అంటే కొంచెం ఎమోషనల్గా ఉంటారు. ఇవి 3 అగ్నితత్వపు రాశుల్లోనే ఉంటాయి. మరి అగ్నితత్వం చంద్రుడు జలం అంటే వీరు కొంచెం ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఆ విషయాల మీద జాగ్రత్త పడితే మంచిది. ఇప్పుడు చంద్రుడు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. మరి భరణి నక్షత్రం చంచలత్వం, ధైర్యస్తులు, నిజాయితీపరులు, దీర్ఘాయుషులు, శాంతంగా ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే శుక్ర నక్షత్రం చూడండి. శుక్ర నక్షత్రం శుక్రుడు, చంద్రుడు. శుక్రుడు అంటే అతి ప్రేమ, శ్రీగరం. చంద్రుడు చంచలం. అందుకని శుక్ర నక్షత్రంలో చంద్రుడు ఉండగా కొంచెం అన్ని విషయాల మీద జ్ఞానం పెంచుకొని ఉంటారు. కాకపోతే వీరు కళాత్మక రంగాల్లో బాగుంటారు. అట్లాగే సింగర్సు ఇట్లాంటి వాళ్ళు అత్యధికంగా ఉంటారు శుక్ర నక్షత్రం కాబట్టి. మరి ఈ 3 కూడా అగ్నితత్వపు రాశుల్లోనే ఉన్నాయి. మరి చంద్రుడు అగ్నితత్వంలో ఉండి రాశుల్లో భరణిలో కానీ, పొబ్బులో కానీ, పూర్వాషాఢలో కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, చంద్రుడు అతివేగవంతం కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి మనస్సుపై. ఇంకా చంద్రుడు కృత్తిక, ఉత్తరాషాఢ అగ్నితత్వం భూతత్వంలో ఉన్నారు. మరి ఇదే భూతత్వంలో కృత్తిక అగ్నితత్వంలో ఉంది, భూతత్వం ఉత్తర సింహరాశిలో ఉంది, కన్యారాశిలో ఉంది. ఉత్తరాషాఢ కూడా అంతే. ఇప్పుడు చంద్రుడు అగ్నితత్వం కన్నా భూతత్వం, చంద్రుడు జలం సంబంధించింది కాబట్టి మంచి యోగాన్ని ఇస్తారు. ఎక్కడ అగ్నితత్వంలో కృత్తిక, ఉత్తరాషాఢ కన్నా భూతత్వంలో బాగుంటుంది. ఇంకా చంద్రుడు కృత్తికా నక్షత్రం గురించి చెప్పుకున్నాను. కృత్తికా నక్షత్రం వారు ఎక్కువ ఆకలి గలవారు, సత్యము అన్నచో లెక్క చేయని వారు,
ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతారు, కృతజ్ఞులు, కొంచెం కఠిన పదాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఎవరు? కృత్తిక నక్షత్రం వాళ్ళు. మరి ఉత్తర నక్షత్రం వారు, ఉత్తర నక్షత్రం వారు దయా స్వభావులు, సౌశీల్యవంతులు, విశాల భావాలు కలవారు, కోమల స్వభావం గలవారు అయి ఉంటారు. ఉత్తర నక్షత్రం. మరి ఉత్తరాషాఢ, ఇది కూడా అగ్నిభూతత్వంలో ఉంటుంది. ఏది? ఉత్తరాషాఢ. శ్రవణం. ఉత్తరాషాఢ జన్మించిన వారు దాతలు, దయాళువులు, నీతివంతులు, ఎక్కువగా జయాల్ని పొందుతారు, సత్కార్యాలు చేస్తూ ఉంటారు, మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు గలవారు. ఇలాగా ఉత్తర నక్షత్ర జాతకులు. అది కూడా అగ్నితత్వం, భూతత్వం. అగ్నితత్వంలో కన్నా భూతత్వం బాగా ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడికి అయిపోయింది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం ఎవరిదండి? చంద్రుడిదే. హస్త, శ్రవణం. ఇది భూతత్వం, ఇది భూతత్వం. శ్రవణం కూడా భూతత్వమే, మంచిదే. కానీ ఏదైనా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం పైన ఉంటుంది. మరి చంద్రుడు నక్షత్రాధిపతి చంద్రుడే కాబట్టి వీరికి తొందరపాటుగా ద్వంద్వ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ విషయాల్లో జాగ్రత్త పడాలి. మరి తర్వాత అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. చంద్రుడు మృగశిరలో కానీ, అంటే భూతత్వంలో కానీ, వాయుతత్వంలో కానీ, భూతత్వంలో ఉన్నారు, వాయుతత్వంలో ఉన్నారు. 2 నక్షత్రాలు. మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి కూడా అంతే. 2 అంటే 2 నక్షత్రాలు కాదు, 4. ఒకే నక్షత్రం 4 పాదాలు 2 రాశుల్లో ఉంటారు. మృగశిర, చిత్త, ధనిష్ట. భూతత్వం, వాయుతత్వం ఈ 2 తత్వాల్లో కూడా బాగానే ఉంటారు. చంద్రుడు ఈ 2 తత్వాల్లో కూడా బాగానే ఉంటారు. చంద్రుడు వీరికి మంచిదే. మరి ఇప్పుడు మృగశిర గురించి చెప్పుదాం. మృగశిర వాళ్ళు ఎలా ఉంటారు? మీకు రోహిణి, హస్త, శ్రవణం చెప్పలేదు కదా. రోహిణి జన్మించిన వారు ధర్మకార్యాలను ఆసక్తి ఉంటారు, వ్యవసాయం చేసేవారుగా ఉంటారు, సౌశల్యం కలవారు, శ్రేష్టమగు శరీరం కలవారు, వీళ్ళందరూ అయ్యి ఉంటారు. ఎవరు? రోహిణి నక్షత్రంతో. తర్వాత హస్త నక్షత్రం. దాతలు, మనస్సు కలవారు, యశస్సు కలవారు, బ్రాహ్మణ భక్తి, దేవతార్చన విధులు కలవారు, సమస్త సంపదలు కలవారు. మరి శ్రవణ నక్షత్రం. వీరు ఎక్కువ శాస్త్రాలపై అధ్యయనం చేస్తుంటారు, మిత్రులు, పుత్రులు, అన్ని సత్ప్రవృత్తి కలిగి భక్తి కలవారు ఉంటారు, శత్రువులను జయిస్తారు, ఏదైనా మంచి వినడానికి ఇష్టపడుతూ ఉంటారు, శ్రవణం చేయడానికి. మరి ఇది శ్రవణ నక్షత్రం. ఇంకా మృగశిర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? విద్యాభ్యాసం అంటే ఇష్టము, నీతిపరులు, గుణములో అనురక్తి, భోజన ప్రియులు, ప్రభు స్నేహం వంటి పరిపూర్ణత కలిగి ఉంటారు. మృగశిర అంటే ఎవరిదండి? కుజుడిది. కుజుడు ప్లస్ చంద్రుడు. ఈయన ఆవేశం, ఈయన అతివేగం. అంటే ఒక్కసారి ఆలోచించండి. మృగశిర వాళ్ళు అలాగే ఉంటారు. తర్వాత అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, స్వాతి, శతభిషం. ఈ 3 వాయుతత్వపు రాశుల్లోనే ఉన్నాయి. దీనికి విపాదాలు లేవు, విరాసులు లేవు. ఒకటే రాశి వాయుతత్వంలో ఉన్నాయి.
రాహు గ్రహ నక్షత్రం. ఇది చంద్రుడు రాహు ఆర్ద్ర స్వాతి శతభిషంలో ఉండగా జన్మించిన వారు మంచి తెలివితేటలు కలివారై ఉంటారు. చాలా దూరదృష్టి ఉంటుంది. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన ఎర్రటి శరీర కాంతి కలవారు, బంధుప్రియులు, కృతజ్ఞతాభావం ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువ, దయాభూత వర్జితులు అయి ఉండురు. అంటే దయా చూపించడం అనేది కొంచెం తక్కువ. అయితే ఇది వాయుతత్వం రాశిలో ఉంటుంది. ఆరుద్ర స్వాతి శతపురుషంలో చంద్రుడుగా పుట్టిన వారికి అన్ని రకాల యోగం ఉంటుంది. మరి స్వాతి చెప్తాను. మంచి రూపవంతులు, అందరినీ ఇష్టపడుతూ ఉంటారు. ప్రభుల వలన ధనము కలవారై ఉండుదురు. అంటే ప్రభుత్వ రంగం నుంచి ధనం అన్నది వీరికి వస్తుంది. ఎవరు? స్వాతి. ఇంకా శతభిషం చూద్దాం. ఒక్కొక్క నక్షత్రం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. శతభిషం నక్షత్రం జన్మించిన వారు అతి సాహసవంతులు, చతురత ఎక్కువ కలిగి ఉంటారు. శత్రువుల యందు కఠినంగా ఉంటారు వారి యందు. శతభిష నక్షత్రం. మరి ఇక్కడ అయిపోయింది. ఆర్ద్ర ఎన్ని నక్షత్రాలు? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర. పుష్యమి. ఆరుద్ర తర్వాత ఏమొస్తుంది? పునర్వసు. పుష్యమి కదా, పునర్వసు. ఇందులో చంద్రుడు పునర్వసులో ఉండగా చంద్రుడు తర్వాత విశాఖ, తర్వాత పూర్వభద్ర. మరి ఇవి కూడా వాయు జలతత్వాల్లో ఉంటారు. వాయు జలతత్వం. అందుచేత ఇలా ఉన్నప్పుడు కొంచెం రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం జన్మించిన వారు బహుమిత్రులు కలిగి ఉంటారు. శాస్త్రాది విషయాల్లో స్వయంగానే పరిశ్రమ చేస్తారు. అయితే జాతిరత్నాలు, బంగారు నగలు కలిగి ఉంటారు. వీరు దాతలై ఉంటారు. ఎక్కువగా దాతం చేసి భూమి ధనము కలిగి ఉంటారు. అంటే భూమి ధన సంపదలు కలిగి ఉంటారు. ఇంకా విశాఖ నక్షత్రం కొంచెం ద్వేషబుద్ధి కలవారు. దైవమందు బ్రాహ్మణులందు భక్తి కలిగి ఉంటారు. ఉదార స్వభావం ఉంటుంది. స్వయం కృషితో ఎంతటి కార్యాన్ని సాధించి ధనవంతులుగా ఉంటారు. నీతి నిజాయితీలో వ్యవహరిస్తారు. కళ్ళకు సంబంధించిన వ్యాధులు కలిగి ఉంటాయి. మంచి విజ్ఞులే కానీ స్వచ్ఛత అవసరం వీరికి, విశాఖకి. ఇంకా పూర్వభాద్ర అంటే లాస్ట్ రాశులు. పూర్వభాద్ర మంచి తెలివితేటలు కలవారు. సకల విద్యలు ఉంటాయి. శత్రువులు జయిస్తారు. బుద్ధి మంతులు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. భోగాలను అనుభవిస్తారు. రాజ సంబంధాల వల్ల ధనం ప్రాప్తిస్తుంది. కాకపోతే సొంత కార్యాలు విడిచి పరకార్యాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ విషయాల్లో జాగ్రత్త పడితే మంచిది. ఇంకా చంద్రుడు పుష్యమి శని భగవాను నక్షత్రం, అనురాధ. మరి ఈ చంద్రుడు ఈ వృశ్చిక రాశిలో నీచపడతారు. అనురాధ, ఉత్తరాభాద్ర జన్మించిన వారు అంటే నక్షత్రం ఎలా ఉంటుందన్నది. అలంకారప్రాయులు, సమానమైన శరీరం కలవారు. శుభకార్యాచరణ చేస్తారు. అందరినీ సమాన బుద్ధితో చూస్తారు. త్యాగము చేస్తూ ఉంటారు. మంచిదే. పుష్యమి నక్షత్రం శని భగవానుడు నక్షత్రం. శని భగవానుడు మరి ధర్మం, న్యాయం, అది నిన్నే చెప్పుకున్నాం. మరి పుష్యమి మంచి దర్శనీయమైన శరీరం కలవారు. వంశాచార పరాయణులు, వినయశీలురు,
సన్మానాలు అయ్యి పొందుతూ ఉంటారు. ధనార్జన, వాహనములు అన్నీ కలిగి ఉంటాయి. కొంచెం కోపం ఎక్కువ, తెలివితేటలు, ధైర్యస్తులు, మంచి వాక్చాతుర్యం కలిగి అనేక శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ చంద్రుడు అంటే అతివేగం, శని భగవానుడు అతి స్లో. వీటిల్ని వారికి వారే గమనించుకొని దాటుకొని చేస్తే వీరు మంచి శాస్త్రవేత్తలు, మంచి విజ్ఞానవంతులు ఉంటారు వీళ్ళు. చంద్రుడు అనురాధ, ఉత్తరాభ, పుష్మి చెప్పాను, అనురాధ చెప్పాలి కదా. అనురాధ నక్షత్రంలో ఉంటే చక్కటి శరీరం, కాంతి గలవారు, ఉత్సాహవంతులు, శత్రువర్గము భంగపరచువారు, కళలయందు మంచి ప్రావీణ్యం, సకల విధులుగా సంపదలు కలిగి వారై ఉంటారు. ఎవరు? అనురాధ నక్షత్రం వారు. ఇంకా చంద్రుడు ఆశ్లేష అంటే బుధ నక్షత్రాలు. ఆశ్లేష, జ్యేష్ఠ, మరి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, రేవతి నక్షత్రం. యాక్చువల్లీ బుధుడు కూడా చంద్రుడికి అంత ఫేవరబుల్ కాదు. జ్యేష్ఠ నక్షత్రం అయితే మంచి ప్రకాశవంతులు, వైభవోపేతంగా ఉంటారు, ధనవంతులు, ఉన్నత శ్రేణి, ఉన్నతమైన ప్రతిష్ట కలవారు, ఉన్నతమైన కీర్తి కలవారు అయ్యి ఉంటారు. అయితే బుధుడు కూడా అతివేగవంతుడు, మరి చంద్రుడు అతివేగవంతుడు. మరి ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు ఎలా ఉంటారు? కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. అయితే తెలివి ఉంటుంది కానీ మాట్లాడలేరు. అందుచేత జాగ్రత్త వహిస్తే మంచిది. మరి ఆశ్లేష నక్షత్రం వారు కొంచెం వృధా కలాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ధనం కూడా వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుకుంటే జీవితం అనేది బాగుంటుంది. ఎందుకు? చంద్రుడికి బుధుడికి అంత అనుకూలం ఉండదు. ఇంకా లాస్ట్ నక్షత్రం రేవతి. సుందర రూపం కలవారు, మంచి తెలివితేటలు ఉంటాయి, ఉత్తమములు, దానములు చేయువారు, ఉన్నత భావాలు, ఆలోచన పనులు అయ్యి ఉంటారు. ఇంకా చంద్రుడు గురు నక్షత్రం అయిపోయింది, శని అయిపోయింది, ఆశ్లేష ఎన్ని నక్షత్రాలు అయ్యి? 1 2 3 4 5 6 7 8 9. ఆశ్లేష అయిపోయింది. ఇంకేంటి ఉన్నాయి? కేతు నక్షత్రం, శుక్ర నక్షత్రం, రవి నక్షత్రం, చంద్ర నక్షత్రం, కుజ నక్షత్రం, రాహు నక్షత్రం, గురు నక్షత్రం అన్నీ అయిపోయాయి. 27 నక్షత్రాలు ఇవి. చంద్రుడు ఏ ఏ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు? మరి చంద్రుడికి మిత్రులు ఎవరు? అందరూ మిత్రులే. చంద్రుడికి శత్రువులే లేరు. చంద్రుడికి అందరూ మిత్రులే. కాకపోతే గురుపాలిత గ్రహాలు గురుడు, రవి, కుజ, గురు, రవి, కుజ ఈ ముగ్గురు చంద్రుడికి అతి మిత్రులంటే గురుపాలిత గ్రహాలు ఇవి. కానీ లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏ నక్షత్రంలో అధికం ఉంటుంది? ఎందుకంటే చంద్రుడు లక్ష్మీ సోదరుడు. మరి చంద్రుడు శుక్ర నక్షత్రాల్లో ఉన్న, అట్లాగే కుజ నక్షత్రాల్లో ఉన్న, రాహు నక్షత్రాల్లో ఉన్న, గురు నక్షత్రాల్లో ఉన్న, అట్లాగే శని నక్షత్రాల్లో కూడా బాగానే ధనవంతులు అయి ఉంటారు. మిగతా నక్షత్రాలు ఉండరా అండి అంటే ఉంటారు. కాకపోతే ఆయా గ్రహాల బట్టి మనకి మారుతూ ఉంటాయి. అన్ని నక్షత్రాల్లో వాళ్ళు కూడా ధనవంతులే ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రతి నక్షత్రానికి ఒక విశేష గుణం చెప్పాను కదా, ఆ గుణాన్ని మీరు ఆలోచించి మీ నక్షత్రం ఏదైతే ఉంటే దానికి జత చేసుకుంటే అర్థమైపోతుంది. అయితే కృత్తిక, ఉత్తరాషాఢ వాళ్ళు చాలా ధనవంతులు ఉంటారు. అగ్నితత్వం కన్నా భూతత్వంలో జన్మించిన వారైతే బాగుంటారు. అది రోహిణి, హస్త, శ్రవణం వారు కూడా ధనవంతులై ఉంటారు. అయితే ఇవి భూతత్వాల్లోనే ఉన్నాయి. ఇవి కూడా మంచిదే. అంటే ఏ 2 రాసుల్లో కాకుండా ఒక రాశిలో ఉన్నవి ఆ తత్వాలు బట్టి చంద్రుడు ఫలితాలు ఇస్తాడు నక్షత్రానికి. అట్లాగే 2 రాసుల్లో ఉన్నవి ఆ తత్వాలు బట్టి ఫలితాలు ఇస్తాడు. అందుకే ధనం అనేది ఏ నక్షత్రానికి ఎలా ఉంటుంది? ఎందుకు?
చంద్రుడు లక్ష్మీ సోదరుడు కాబట్టి. ఎందుకంటే మనం ధనం సంపాదించేది మొత్తం మన చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనసు ఎలా చెప్తే అలా వింటది కాబట్టి చంద్రుడు చాలా ప్రధానమైన వాడు. ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతి మళ్ళీ జాతకాల్లోకి వెళ్ళిపోతే ఎక్కడ ఉన్నారు ఇవి తీసుకుని మళ్ళీ చంద్రబలం ఉందా లేదా అనేది చెప్పాల్సి వస్తుంది. కానీ ఈ నక్షత్రాల్లో ఇలాంటి ఫలితాలు అందిస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.